నింద, అపహాస్యము చేయబడటం, ఎగతాళి చేయబడటం అనేవి మనము తట్టుకోలేము. మన చుట్టూ ఉన్నవారు మన మీద నింద వేసిన, మనను చూసి అపహసిస్తున్నా, లేకపోతే ఎగతాళి చేస్తుంటే మనము తట్టుకోలేము. తలదించుకొని ఎంతో దుఃఖపడతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి పరిస్థితి మన జీవితములలో ఎందుకు కలుగుతుందంటే, ఎప్పుడైతే పాపము మన జీవితంలో ప్రవేశిస్తుందో, పాపము మనకు అనేకమైన నిందలను తీసుకుని వస్తుంది. అనేకుల మధ్యలో అపహాస్యకులుగా మనము ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతోమంది మనను చూచి ఎగతాళి చేసేటట్టుగా పాపము చేయును. నీకెంత మంచి పేరున్నా, ఎంత గొప్పవాడివైనా, జ్ఞానవంతుడివైనా, ఎంత ధనికుడివైనా, నింద, అపహాస్యము, ఎగతాళి మీరు తట్టుకోలేరు ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి పాపమును జయించవలెనంటే నీ శక్తి, నీ యుక్తి, నీ జ్ఞానము సరిపోదు. పాపమును జయించిన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు మీరు రావలెను. ప్రభు యొద్దనే మీకు పాప క్షమాపణ దొరుకును. ప్రభు మాత్రమే మీ పాపములను క్షమించును. ప్రభు మాత్రమే మీ నిందను తీసివేయగలడు. మీ ఎగతాళిని ప్రాలదోయగలడు. మీ అపహాసకులను మీ నుంచి దూరము చేయగలడు. కాబట్టి ఆలస్యము చేయక ప్రభువైన యేసు క్రీస్తు వారి సన్నిధికి వచ్చి మీ పాపములను ఒప్పుకొనుడి. ప్రభు నమ్మదగిన వాడు, మీ పాపములు క్షమించి మీ తల ఎత్తి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.